ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసుకోవాలి. రైట్. లిఖిత గారు మీరు చెప్పండి, ఇప్పుడు చైనాలో దడ పుట్టిస్తున్న హెచ్ఎంపీవీ వైరస్ భారత్ లో ప్రవేశించింది. మన దేశంలో కేసులు ఇంత ఫాస్ట్ గా నమోదవడాన్ని ఎలా చూపించుంటారు? మనం హెచ్ఎంపీవీ ఇప్పుడు చైనాలో వస్తుందని విన్నాం కాబట్టి జనాలకి టెస్ట్ చేస్తున్నామండి. లేదంటే నార్మల్ కామన్ కోల్డ్ కానీ ఫ్లూ కానీ అనుకొని సిమ్టమాటిక్ గా ట్రీట్ చేసేసి పంపించే వాళ్ళమేమో. అక్కడ కేసెస్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఆల్రెడీ కోవిడ్ లో మనం ఎక్స్పీరియన్స్ చేసున్నాం కాబట్టి జనాలను దాన్ని అర్లీగా డిటెక్ట్ చేసి అర్లీగా ట్రీట్ చేయాలని ఒక టెన్షన్ తో స్ట్రెస్ తో ఈ మధ్య టెస్టులు చేస్తున్నారు కాబట్టి అవి బయటపడుతున్నాయి. ఆ 4 కేసెస్ కూడా ఈ సీజన్ లో చాలా వరకు ఫ్లూ కేసెస్ మేము చూసాము ఓపీడీస్ లో. వాళ్ళెవరికి మేము హెచ్ఎంపీవీలు చేయలేదు కదా, సో వీ జస్ట్ ట్రీటెడ్ వాళ్ళని నార్మల్ గా ఫ్లూ వైరస్ కింద ట్రీట్ చేసి నార్మల్ గా పంపించేసాము. సో నార్మల్ ఫ్లూ కేసెస్ క్యాండిడేట్ కి హెచ్ఎంపీవీ వైరస్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటారు? వైరసెస్ అన్నిటికీ ఆల్మోస్ట్ సిమిలర్ కంప్లైంట్సే ఉంటాయి. కోల్డ్, కాఫ్, థ్రోట్ పెయిన్, లేకపోతే నోస్ బ్లాక్, ఇలాంటివన్నీ నార్మల్ రెస్పిరేటరీ సిమ్టమ్స్ ఉన్నట్టే ఉంటాయి. హెచ్ఎంపీవీ అని కాదు, ఏ వైరస్ అయినా సరే ఇమ్యూనిటీ స్టేటస్ తక్కువ ఉన్న వాళ్ళల్లో ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్కి వెళ్ళిన తర్వాత లంగ్స్ ఇన్ఫెక్ట్ అయ్యి దాని నిమోనియా పిక్చర్ రావడం కానీ, సాచురేషన్స్ తగ్గడం కానీ, ఇలాంటివన్నీ కూడా ఇమ్యూనిటీ తక్కువ ఉండి లేదంటే ఏజ్డ్ పేషెంట్స్ లో ఆల్రెడీ కోమార్బిడిటీస్ లైక్ డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ ఉన్న వాళ్ళల్లో, చిన్న పిల్లల్లో ఎవరిలో అయితే ఇంకా ఇమ్యూనిటీ డెవలప్ అవ్వలేదో వాళ్ళలో కొంచెం సివియర్ గా చూసే ఛాన్సెస్ ఉంటాయి. ఇమ్యూనిటీ బాగుండి వాళ్ళు నార్మల్ గానే డైలీ యాక్టివిటీస్ చేసుకోగలరు. సో వాళ్ళల్లో మనకి అంత సివియర్ సిమ్టమ్స్ ఏం రావు. రైట్. శిల్పిరెడ్డి గారు మీరు చెప్పండి, అసలు ఈ హెచ్ఎంపీవీ వైరస్ అంటే ఏంటి? ఇందాక లిఖిత గారు చెప్పారు సిమ్టమ్స్, అంటే ఇది ఖచ్చితంగా ఇది కూడా కరోనా వైరస్ లాగే లంగ్స్ మీద ఎఫెక్ట్ పడబోతుందా ఏంటి అసలు దీని గురించి? సో నాకు తెలిసినంత వరకు నేను ఒక గైనకాలజిస్ట్ అండ్ ఆబ్స్టెట్రిషియన్. నా దగ్గర ఎక్కువ ఉమెన్ పేషెంట్స్ ఉంటారు, అలాగే వాళ్ళతో పాటే వచ్చే వాళ్ళ పిల్లలందరూ కూడా ఉంటారు. అయితే గత కొన్ని నెలలుగా ప్యాటర్న్ చూసుకున్నట్టు అయితే జనరల్ కోల్డ్, కాఫ్, ఫీవర్స్ వస్తే కమ్యూనిటీలో ఇంతకు ముందు అంతా మేమే మెడిసిన్స్ ఇచ్చేవాళ్ళము, సిమ్టమాటిక్ ట్రీట్మెంట్స్ అన్ని చెప్పేవాళ్ళం. అయితే లాస్ట్ కొన్ని మంత్స్ గా లేదా ఒక 3 to 4 months కి మనం గమనించుకున్నట్టు అయితే ఓపీడీ పేషెంట్స్ లో కోల్డ్ కాఫ్స్ వచ్చినా కూడా ఫీవర్ ఎక్కువగా ఉండట్లేదు, కానీ ఆ కాఫ్ అనేది రీటైన్ అయిపోతుంది. అది అలాగా కొద్ది రోజులు ఎక్కువ రోజులు ఉండడము, కొంచెం బ్రాంకోస్పాజం కింద ఉండడము, రాత్రి నిద్ర సరిగా పట్టకపోవడము. అండ్ కాఫ్ సిరప్స్ అనేది మేము యూజువల్ గా ప్రమోట్ చేయము, బికాస్ అది నార్మల్ గా రావాల్సిన కఫాన్ని కూడా బయటికి రానివ్వకుండా కాంప్లికేషన్స్ ఇస్తుందని చెప్పేసి ఇంట్లో హోమ్ రెమెడీ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్స్ తప్పితే కాఫ్ సిరప్స్ ఎక్కువగా ప్రమోట్ చేయము. అయితే పల్మనాలజీ డిపార్ట్మెంట్ కి పంపించడము, జనరల్ ఫిజిషియన్స్ కి పంపించడంతో మనకు ఏం చూసామంటే కొంచెం ఎయిర్వే ఇన్ఫ్లమేషన్ ఉండడము, దాని మూలన కొంచెం యాంటీ ఎలర్జిక్ మెడికేషన్స్ ఇవ్వడము, కొంచెం మాంటెల్యూకాస్ లాంటిది, లివోసిట్రిజిన్ కానీ లేకపోతే కొంచెం బ్రాంకోడైలేటర్స్ ఇవ్వడము, ఆ మ్యూకస్ అనేది కొంచెం ఎక్కువగా జనరేట్ అవ్వడము, దానికి మెడికేషన్స్ ఇవ్వడం అనేది ఇస్తేనే అది రిజాల్వ్ అవుతుంది. సో దాన్ని బట్టి మాకు అసలు జనరల్ గా ఏమనిపించిందంటే కోవిడ్ తర్వాత కోల్డ్, కాఫ్, ఫీవర్స్ రెస్పాన్స్ కూడా ఎయిర్వేకి వేరేలాగా ఉంటుంది. అండ్ కొత్త ఫ్లూ స్ట్రెయిన్స్ కూడా వస్తున్నాయి. ప్రిడిక్టబుల్ గా కాకుండా 3 days 4 days లో వెళ్లిపోయేవి కాకుండా కొంచెం ఎక్స్టెండెడ్ గా ఉండేవి కూడా వస్తున్నాయి. అదే విధంగా కన్వెన్షనల్ మెడికేషన్స్ కి రెస్పాన్స్ ఇవ్వట్లేదు అవి, అండ్ సెకండరీ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తున్నాయని చేసి గమనించి స్పెషాలిటీ కేర్ కి మేము రెఫర్ చేస్తున్నాం. అయితే డెఫినెట్ గా కోల్డ్, కాఫ్, ఫీవర్ అనేవి చాలా కంబర్సం. ఎందుకంటే ఇంట్లో నలుగురు ఉంటే నలుగురిలో తిరుగుతుంది, అదే మళ్ళీ పక్కింట్లో ఉంటుంది, అదే మళ్ళీ పిల్లల్లో స్కూల్స్ లో కూడా ఉంటుంది. ఇంత కంబర్సం ఇష్యూ ఉన్నప్పటికీను ఇప్పటికీ నేను కార్పొరేట్ సెటప్ లో ఉంటున్నాను, దీనికి సంబంధించి క్రిటికల్ గా ఎవరు అవ్వలేదు. సో కొంచెం లాంగ్ టర్మ్ గా టైం పడుతోంది హీల్ అవ్వడానికి. ప్రెగ్నెంట్ ఉమెన్ స్పెషలీ ఒక 2-3 days 5 days లో పోయే కాఫ్ కోల్డ్ కొద్దిగా ఒక 15 days అలా ఉంటుంది. అండ్ దానికి అసోసియేటెడ్ గా కొన్ని ఉండే సిమ్టమ్స్ కూడా ఉంటున్నాయి. జనరల్ వీక్నెస్, తినాలనిపించకపోవడము, వెయిట్ లాస్, ఇలాంటి కొన్ని రెగ్యులర్ గా కంటే డిఫరెంట్ ప్యాటర్న్ చూస్తున్నాం, కానీ ఏవి సీరియస్ అవ్వట్లేదు. అండ్ వెన్ ఇట్ ఈస్ అ వైరల్ ఇన్ఫెక్షన్, అది ఏం వైరస్ అనే దానికంటేను నేను బిలీవ్ చేసేది ఏంటిదంటే డెఫినెట్ గా
అది నీలో ఎంత ప్రమాద స్థాయిలో ఉంది, దాన్ని నువ్వు ఏం చేస్తున్నావు, ఫుడ్ ఏం తీసుకుంటున్నారు, రెస్ట్ ఏం తీసుకుంటున్నారు, మెడికేషన్స్ ఏం తీసుకుంటున్నారు, సిమ్టమాటిక్ మెడికేషన్స్ ఏం తీసుకుంటున్నారు, మాస్క్ కరెక్ట్ గా వేసుకుంటున్నారా లేదా, వేరే వాళ్ళకి రాకుండా జాగ్రత్త పడుతున్నారా లేదా, ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి. తప్పితే కమ్యూనిటీ అన్న తర్వాత స్ప్రెడ్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి, అందరికీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మనము హడావిడి చేయకుండా, అందరినీ పానిక్ మోడ్ లో తీసుకెళ్లకుండా ప్రశాంతంగా యూనివర్సల్